ఎక్కడ పడితే అక్కడ టీడీపీ నాయకులు మరి నిస్సిగ్గుగా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి మేము మీకు సపోర్ట్గా ఉన్నాము, ఏలూరు ప్రజలు మీకు సపోర్ట్గా ఉన్నారు, వి స్టాండ్ విత్ యూ, మరి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అని ఫ్లెక్సీలు పెడతా ఉన్నారంటే ఎంత ఘోరం అండి. అంటే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే ఈ కూటమిలో ఉన్నటువంటి అగ్ర నాయకులందరూ కూడా మీరు మందు తాగండి, డ్రగ్స్ తాగండి, మీరు గంజాయి తాగండి అని చెప్పి సపోర్ట్ చేయడానిక ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి యూత్ని, ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి మరి కుర్రవాళ్ళని, ఎవరైతే మరి ఈ రోజున ఉద్యోగాల్లాగా ఉన్నటువంటి నిరుద్యోగుల్ని కూడా, కాలేజీకి వెళ్తున్న వ్యక్తులను కూడా వాళ్ళని ఈ పుట్ట మహేష్ అనే వ్యక్తిని ఫాలో అవ్వండి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారా? ఎందుకు ఫ్లెక్సీలు కట్టారు? ఆయన ఏమైనా మన భారతదేశానికి వరల్డ్ కప్ ఏమైనా తీసుకొచ్చాడా క్రికెట్ ఆడి? లేదా ఆయన ఏమైనా మన భారతదేశానికి ఒలింపిక్స్లో మరి పాల్గొని రన్నింగ్ రేస్లో నంబర్ 1 పొజిషన్లో గెలిచాడా? లేకపోతే కిక్ బాక్సింగ్ ఆడి బంగారు పథకం తీసుకొచ్చాడా? లేదు ఆయన కరాటే ఆడి బ్లాక్ బెల్ట్ ఏం తీసుకొచ్చాడా? లేదు లాంగ్ జంప్, హై జంప్ చేసి ఏమైనా పథకాలు తీసుకొచ్చాడా? లేదు కదా. ఎంత నిస్సిగ్గుగా ఒక డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నటువంటి ఒక ఎంపీ ఒక ఫ్లెక్సీలు మీరు ఎంత నిస్సిగ్గుగా, ఎంత ఏమంటారంటే అదొక దౌర్భాగ్యం. అంత బహిరంగ ఫ్లెక్సీలు కట్టి చేస్తారా? ప్రజలు మీ వైపు ఉన్నారా? ప్రజలు మీ వైపు లేరండి. మీ టీడీపీ నాయకుల్లో మీకు భజన చేసినటువంటి కొంతమంది ఎవరైతే ఆ డ్రగ్స్ తాగుతారో, ఎవరైతే మద్యం తాగుతారో, ఎవరైతే గంజాయి తాగుతారో ఆ వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు అవి. ఇప్పటికే ఏలూరు అంతా కూడా 24 గంటలు మద్యం జరుగుతోంది, ఏరులై పారుతూ ఉంది. ఏ కిరాణా షాపుకి వెళ్ళా, ఏ షాపులో వచ్చేసినా 24 గంటలు బెల్ట్ షాపులు పెట్టి మద్యం ఏరులై పారుతూ ఉంది. దాన్ని అడగట్లేదా? మీకు ఎంపీ టికెట్ ఇచ్చింది ఎందుకు? గతంలో మీరు అన్నారు కదా ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ ఉంది, ఆ డ్రగ్స్ కల్చర్ మేము అరికడతాం, డ్రగ్స్ లేకుండా నిర్మూలిస్తాం, డ్రగ్స్ ఇచ్చేయమని అన్నారు కదా. సరే, ఇదే పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేశారు కదా. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు మేము అడుగుతున్నాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ని గెలిపిస్తే డ్రగ్స్ కంట్రోల్లో ఉంటుంది, డ్రగ్స్ లేకుండా చేస్తాము, డ్రగ్స్ నిర్మూలన ప్రాంతంగా చేస్తామన్నారు కదా. నిర్మూలించలేదు, కట్టడి చేయలేదు. డ్రగ్స్ వద్దు బ్రో, నారా లోకేష్ బ్రో, డ్రగ్స్ వద్దు. మేము చెప్తా ఉన్నాం, డ్రగ్స్ వద్దు, సమాజాన్ని కాపాడండి అని. ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి? అటు బిఆర్ నాయుడు, ఇటు పుట్ట మహేష్ కుమార్ యాదవ్, అటు చూస్తేమో అరవ శ్రీధర్, ఆయనకేమో ప్రభుత్వం ఇప్పిస్తే ఇప్పుకొని తిరిగాడు. ఒక అమ్మాయిని మోసం చేశాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళబల్ల మాటలు చెప్పి ఈ రోజున అమ్మాయి మీద కేసు పెట్టి అమ్మాయిని జైల్లో పంపి, వాడేమో న్యూడ్ వీడియోలు ఒక 100-150 పైన ఉన్నాయండి. రోజుకు ఒక దరిద్రం వీడియో బయటకు వస్తామని ఆ వ్యక్తి పైన చర్యలు లేవు. ఇది చూస్తే మీ ఇంత నారా లోకేష్ గారు మనం మాట్లాడాం. నారా లోకేష్ గారు వీడియోలు వచ్చినాయి బయటికి, నారా లోకేష్ గారు ఫోటోలు వచ్చినాయి బయటికి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధంగా ఉందంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా లక్ష్మణరావు గారు ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే ఏముంది గర్వకారణం? ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే ఉందంటారు. గతంలో వైసీపీ అనంతబాబు కావచ్చు, లేదంటే ఇంకొక ఆయన ఉన్నాడుగా గోరెంట్ల మాధవ్ కావచ్చు, ఇందాడ ప్లే అయిని, లేదంటే ఇప్పుడు పుట్ట మహేష్ కావచ్చు, అరవ శ్రీధర్ కావచ్చు. ఏ ప్రభుత్వం ఉంటే ఏముంది గర్వకారణం? ప్రజలకు ఏం మేలు చేయలేదు అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబుని వెంటేసుకుని తిరగకుంటుంటే బాగుండేదేమో. నిన్న మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండేది. ఇప్పుడు లక్ష్మణనాథ్ గారు ఇప్పుడు నేను అన్నదానంటే బాలకృష్ణ గారి వాక్యాల్ని సమర్థించారండి. ఎవరు? మన ప్యానలిస్ట్ అయినటువంటి వేణుగోపాల్ చెప్పలేదే, వేణు గారు ఖండించారు. ఎలాగే సమర్థిస్తారని నాకు అర్థం కాదు. లేదు ఖండించారన్నారు, ఖండించారు, సమర్థించారు. తీసుకోలేడు, ఆయన అభిమానుల కోసం మాట్లాడినాడు, అది కరెక్ట్ కాదని ఆ రోజు ఎవరి కోసమైనా సరే, ఎవరి కోసమైనా సరే బాలకృష్ణ లాంటి ఒక ప్రజాదరణ అభిమానులు ఉంటారు. ఇది ప్రతినిధి చేయాలని ఎవరు మాట్లాడు, అలాంటి మాటలు ఎవరు ఖండిస్తారే కానీ దాన్ని సమర్థించరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమర్థించేమో, వైఎస్ఆర్సీపీ నాయకులు సమర్థించే వేణుగారు ఆగండి, ఆయన మాట్లాడు. వేణుగారు ఒక్క నిమిషం. నేను అన్నిదేనంటే ఇదే బాలకృష్ణ గారు అటువంటి తప్పుడు మాటలు మాట్లాడారు. అది ఆ రోజున అదే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పెద్దడు కదయ్యా, లాగి చంపకెళ్ళి ఆవిడ కొడితే
మీ బామ్మర్తో ఏదో లైన్లోకి వచ్చేవాడని. ఎస్, మేము అన్నిదేనంటే బాలకృష్ణ అవనియండి, నారా లోకేష్ అవనండి, అరవ శ్రీధర్ అవనండి, పుట్ట మహేష్ కుమార్ అవనియండి, అటు బిఆర్ నాయుడు అవనియండి, ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళు ఎందుకు టీడీపీ వినండి సార్ తల్లికి చెల్లికి న్యాయం చేయలేదని ఎందుకు మీరు అంటారు? అదే అలా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ సార్. అది వినండి. మనం మానాలంటే ఈ రోజున పట్టుకుని భార్యలకి న్యాయం చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని అనవలసి వస్తుంది. అది ఆయన పర్సనల్. అది 3 కాదు 100 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. అన్నంతా అరే ఫస్ట్ భార్యకి న్యాయం చేయలేకపోయాడే, 2వ భార్యకి న్యాయం చేయలేకపోయాడే, ఇప్పుడు 3వ భార్య కూడా న్యాయం చేయలేక 4 ఎవరో ఉన్నారంటే దాని పుకార్లు వినండి. ఎవరో వ్యక్తిగత వినండి. తల్లికి చెల్లి కన్నా విషయం పరిస్థితి ఉంటుంది. ఇంకోసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తల్లి చెల్లి అనే పదం ఎవరు వాడినా సరే వాళ్ళకి రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకరు టీడీపీలు మాట్లాడితే సేమ్ నారీ బ్రాహ్మణి గాని లేదంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లికి న్యాయం చేయమని అడుగుతాము. లేదా మీలా సొంత చెల్లికి వాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని కూడా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కరెక్టా? ఏమని రవీంద్ర రెడ్డి మాట్లాడినాడు షర్మిలమ్మని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిపోతున్నారు? ఏమైనా యాక్షన్ తీసుకున్నాడు అతని పైన? సమర్థించాడు కానీ వల్ల రవీంద్ర రెడ్డి అన్ఫార్మెంట్ వాడు వాడాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు దాన్ని? ఏమన్నా దాన్ని వ్యతిరేకించాడా? సమర్థించాడా? ఎలా సమర్థిస్తాడు? మీరు ఆయన సొంత చెల్లి కాబట్టి ఆయన ఏమైనా మాట్లాడినా కూడా ఆయన బొమ్మను ఉంటే మీరు చూస్తూ ఉండాలి. ఆ మహిళ కాదా? వినవయ్యా వేణు గారు, వినవయ్యా. నీ అన్నదేనంటే చెప్పేదే కాదు. నువ్వు షర్మిలమ్మ గురించి విజయమ్మ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదన్నప్పుడు ఆమెను కూడా విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వినండి, వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు. షర్మిల గారి మీద ఎటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టలేదు. వినండి, షర్మిలమ్మని వైఎస్ఆర్సీపీ నాయకులు వినండి చెప్తాను కదా. వర్రా రవీంద్ర రెడ్డి గారు సేమ్ అటువంటి ఫేస్బుక్ లో ఆ ఐడెంటిటీ పెట్టి పోషన్ అనే వ్యక్తి చేశాడు. వైజాగ్ కి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి అమెరికా నుంచి ఒక వ్యక్తి షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు బాగుందా అని అన్పార్మెంట్ వాడలేదా? ఆ వీడియోలంతా వీళ్ళు కనపడదా? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దాన్ని యాక్షన్ తీసుకున్నాడా? వినండి ఎవరున్నాడు మా పార్టీ ఈ రోజున? ఆడ ఎవడాడు? కిరాక్ ఆర్పి గాడు, చీమపందిలో ఊరిపోయినటువంటి శివరాజా గాడు, వీళ్ళందరూ ఎవరండి? మీరు పెంచి పోషిస్తున్నారా? ఆ ఎదవల్ని ఆ సన్నాసులు ఆ కిరాక్ ఆర్పి గారిని ఈ సీమాంధ్ర అడవడ సీమరాజా అంటే చీమ పందిలాగా బలిసినటువంటి ఆ ఇద్దరు ఎవరు మీరు రోజా గారిని కానీ లేదంటే మీకు తెలవట్లేదండి వేణుగోపాల్ గారు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. వేణుగోపాల్ గారు మీరు రాజకీయం ఎప్పుడు నేర్చుకుంటారో మీకు తెలవట్లేదు. ఎప్పుడన్నా ఉన్నా కూడా ఎవరికన్నా తిట్టించాలన్నా, బండ బూతులు తిట్టించాలన్నా మీ పార్టీలో చేర్చుకోకుండా తిట్టించండి, మంచిగా తప్పించుకోవచ్చు. శ్రీరెడ్డి గారు వాళ్ళ పార్టీ కాదు, బోరుగడ్డ అనిలు వాళ్ళ పార్టీ కాదు. మీరు అలా తిట్టించుకోవాలి. వాళ్ళ పార్టీ కాదండి, వాళ్ళు ఎవరు వాళ్ళ పార్టీ కాదు. పార్టీ మీ పార్టీయేగా. మీరు రాజకీయం నేర్చుకోకపోతే రైట్ మీరు ఆగండి. ఆయన మాట్లాడండి, లక్ష్మణ్ రావు గారిని మాట్లాడండి. లక్ష్మణ్ రావు గారు మాట్లాడండి. మళ్ళీ టీడీపీ విజయశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ కంటిన్యూ. నేను అదేనండి లక్ష్మీనాథ్ గారు. ఎవరో ఇప్పుడు మనం చూసాం సార్. నాకు ఎంత బాధ అనిపించిందంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయ్యే స్థాయిలో ఒకళ్ళ దశలో సీఎం అవుతారు, అయిన సీఎం అని వచ్చింది, వార్తలు వచ్చినాయి. బొత్స సత్యనారాయణ లాంటి ఒక లెజెండరీ పర్సన్ని ఆయన యొక్క
ఆస్తిని యాసని కూడా ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ను కూడా ఎంత దారుణం అండి, అంత అసభ్యకరంగా విక్లిశాస్త్రంతో అలాగే మాట్లాడుతుంటే ఎవరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తప్పది? గారైనా ఒక సీనియర్ నేతను అలా మాట్లాడుతూ లోకేష్ గారైనా, 100% తప్పది. చంద్రబాబు నాయుడు గారైనా కనీసం ఖండించారా? బాబు కిరాకారిపై అలాగ పెద్ద ఆయన గురించి సారీ చెప్పాడు కదండి ఆయన. తర్వాత మీరు చూడలేదు ఆ వీడియో? చేయడం తప్పది, సారీ చెప్పాడు తర్వాత. చూస్తాను సార్. సారీ చెప్పినంత మాత్రాన మేము ఆయనకు వార్నింగ్ ఇచ్చాం కాబట్టి సారీ చెప్పారు. కాదండి, చంద్రబాబు గారు అది తప్పని చెప్పబట్టి ఆయన ఖండించబట్టి చెప్పారు. సారీ మేము అనేది ఏంటంటే తప్పు సార్. ఒక హావభావాలు, ఒక భాష, ఒక ప్రాంతీయతని, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస ఉంటది, భాష ఉంటది. మా ఉత్తరాంధ్ర యాస వేరు, మా భాష వేరు సార్. అంటే ఒకటి లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి, ఒక్క మాట మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఏ సామాన్య వ్యక్తి మాట్లాడినా తప్పేనా అది ప్రభుత్వం ఖండించాలా? ఓన్లీ పార్టీతో సంబంధం ఉంటేనే ఖండించాలా? సార్ ఇక్కడ సామాన్య వ్యక్తి అంటే అదే కిరాకార్పి అపాయింట్మెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని కలగలడు, నారా లోకేష్ కలగలడు, పవన్ కళ్యాణ్ ఆయన కాదు సార్, ఆయన కాదు. గతంలో మీ పార్టీ కానీ కాదు, గతంలో ఒక్క మాట సార్, ఒక్క మాట. గతంలో మీ పార్టీ కానీ, ఒక్క నిమిషం, గతంలో మీ పార్టీ కాదాళ్ళు శ్రీరెడ్డి గారు, మీరు చెప్తుంటారుగా మీ పార్టీ కాదు, బోరుగడ్డ అనిలు మీ పార్టీ కాదు, దారుణంగా తిట్టినప్పుడు ఎందుకు వాళ్ళని శిక్షించలేకపోయారు? వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. అప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు? యాక్షన్ ఎందుకు తీసుకున్నారు? వినండి. ఆ రోజున మీరు కేసులు పెట్టుకుంటే ఆ కేసులన్నీ ఈ రోజున వచ్చినాయి కదా. బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేశారు కదా, శ్రీరెడ్డి గారిని మీరెందుకు చేయలేదంటే వీళ్ళు చేశారంటారు ఏంటండి? వినండి చెప్పండి సార్. శ్రీరెడ్డి గారిని విచారణకు పిలిపించారు కదా, బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేశారు కదా, మీరు అధికారంలో పెట్టినప్పుడు ఆ కేసులు మీరు పెట్టిన కేసులే కదా. నేను అనేదేనంటే సార్, ఈ రోజున ఈ వ్యవహారం అంటే ఈ రోజు మనం చూస్తే ఎలా ఉంటుందంటే, నిన్న కాక నిన్న ఎవడైతే మాట్లాడేది సినిమా హీరో శివాజీ పెద్ద గతంలో తిట్టాడు, ఇదే నరేంద్ర మోడీని తిట్టాడు, ఇదే చంద్రబాబు నాయుడు తిట్టాడు. ఈ రోజు ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు. రైట్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలో ఉంటే ఈయనేమో వెళ్ళిపోయాడు, ఎక్కడికి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. ఆ శివాజీని ఈ రోజున నా అన్వేషణ ఉత్కారేస్తాడు కదా. నా అన్వేషణ ఎవరైతే మా ఉత్తరాంధ్ర వాడు, మా వైజాగ్ వైసీపీ ఆయన అండి, ఆయన కాదు సార్, మీ వైసీపీ ఆయన ఈ రోజు కాదు సార్, ఉతికారేసింది మీ వైసీపీనా ఒక సామాన్యుడు పోనీ ఆయన? సార్ నేను అన్నదంటే మా పార్టీ వ్యక్తి అండి, అనట్లా. నా అన్వేషణ మా పార్టీ వ్యక్తి కాదు, ఆయనకి ఒక ట్రావెలర్.